స్కామ్‌కి సంబంధించి కూడా ఆయన స్పందించారు. నాకు ఈ పోరాటాలు ఏం కొత్త ఏం కాదని చెప్పేసి కూడా అంటున్నారు. అదేం చెప్తారు? సరే ఆయన ధైర్యము, ఆయన స్ట్రాటజీ అది. న్యాయస్థానాలు ఉన్నాయి. వీళ్ళు అది మొత్తానికి అదంతా డూప్లికేటు చేశారు. ప్రజల్ని ఆరోగ్యాల పరంగా కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళని ఇది చేయాలని చెప్పి ప్రస్తుత గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఇది న్యాయస్థానంలో ఎవరిది తప్పు ఏదో అంత ధైర్యం ఉంది కదా, ఆయన చెప్తున్నాడు కదా, కానివ్వండి ఏదవుతుంది ఏమవుతుందో. ఇది డైవర్ట్ చేయడానికి ఇలాంటి అంశాలు ఉంటాయి. అది ఆ రాజకీయ ఎత్తుగడల్లో భాగం కూడా అది కూడా ఉంటుంది. లేదా ఆయన నిజాయితీ నిరూపించుకోవడానికి కూడా అయి ఉండొచ్చు. దేవుడు ఎప్పుడు కూడా న్యాయం అయిపోయి ఉంటాడు, న్యాయం ధర్మం అయిపోయి ఉంటాడు. అది ఆయన చెప్పేది ఏమండి, అందరికీ తెలుసు. అది దేవుడు ఎప్పుడు న్యాయం అయిపోయి ఉంటాడు. ఆయన కూడా ఆయన దేవుడిని నమ్ముకునే మనిషి. ఆయన కూడా ఆయన నమ్మకం ఆయనది. చూసుకుంటే కనుక విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయే రకంగా వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి గారు నాకు అంత లేదు. ఆయన చాలా చదువుకున్నవాడు. ఆయన ఆడిటర్. మొన్నటి దాకా అంతా తానై ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పినవాడు ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున. ఒక్కసారిగా ఆయన ఎందుకు మారిపోయాడో ఏమో తెలియదు. ఆయనకు ఉన్న ఇబ్బందులు ఏంటో తెలియదు మనకు కదా. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటానంటున్నారు.